జిల్లా నుంచి, ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి 96లో భారతీయ జనతా పార్టీ నాయకులు చిన్న రాష్ట్రాలకి మేము అనుకూలం అని చెప్పి విభజిస్తామని 96లో చెప్పారు. ఈ రోజున అదే తూర్పు గోదావరి నుంచి నేను చెప్తున్నాం, జనసేన చెప్తుంది, తెలంగాణకి జనసేన అవసరం ఉంటుంది. తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఒక చిన్నపాటి అనుభవం ఎలా ఉందంటే, ప్రఖ్యాత కవి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ జావేద్ అఖ్తర్ ఎక్ మొహరే కా సఫర్ అని చెప్పి ఒక కవిత్వం రాశాడు. ఆ కవిత్వంలో తను చెప్పేది, ఒక చిన్నపాటి పావు, అత్యంత తక్కువ విలువ కలిగిన ఒక చిన్నపాటి భటుడు, పావు జీవితాన్ని చూస్తా ఉంటే కనిపించంత మేరకు గళ్లతో ఉన్న సరిహద్దు. ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడిని ముందుకెళ్ళాలి అంటే ఎటు చూసిన నయవంచకులు, ఎటు చూసిన రక్త పిపాసులు, దెబ్బ కొట్టేవాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మెలగాలి అని ఆ పావు తెలుసుకుంది. ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే నయవంచకులను దాటుకొని ఈ చిన్నపాటి పావుని ఒక్కొక్క గడిలో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క ప్రమాదం అడుగు ముందుకేయనివ్వల. కానీ అన్నిటి దాటుకొని ఆ చిన్నపాటి పావు ఒక్కొక్క గడిని దాటుకుంటూ వెళ్ళి దాని స్థానం దాన్ని సంపాదించుకుందని. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు ప్రారంభించిన ఒక 12 ఏళ్ల వయసులో ఒక చిన్నపాటి వ్యక్తి ఒకడు, 12 ఏళ్ల కుర్రోడు ఒకడు ఒక కలగన్నాడు. ఈ దేశం కోసం, సమాజం కోసం వాడు యాక్టర్ అవ్వాలని కలలుగనలా, డబ్బులు సంపాదించాలని కలలుగనలా, పేరు రావాలని కలలుగనలా. గొప్ప నాయకులు జీవిత చరిత్రలు టీచర్లు చెప్తే చదివి నేను కూడా వాళ్ళలాగా దేశానికి సేవ చేయాలనుకుని కలలుగన. ఆ కళ, ఆ చిన్నపాటి పావు కళ, అది ఒక రోజున నటుడిని చేసింది, ఒక రోజున జనసేన పార్టీని పెట్టనిచ్చేలా చేసింది. ఎంత అవమానాల్ని, అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఒక్కొక్క చదరంగంలోని ఒక్కొక్క గడికి అడుగులేసుకుంటూ ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనసేన. 2014లో తెలుగు జాతి సుస్థిరత కోసం పోటీ చేశాం. ఈసారి సమతుల్యత కోసం పోటీ చేస్తున్నాం. మన రాయలసీమలో ఒకటే చెప్పాను, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి లాగా పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ బీసీలకి మహా సదస్సులు పెట్టదు. బీసీలకి అలా చేయాలి, ఇలా చేయాలి మాట్లాడదు. నిన్న 32 మంది చేసిన జాబితాలో బీసీలకి అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, మేము బీసీలకి అండగా ఉంటారు. సదస్సులు పెడితే సరిపోద్దా? కడప పార్లమెంట్ మీరు బీసీకి ఇవ్వగలరా? పులివెందుల బీసీకి ఇవ్వగలరా? మీ కుటుంబాన్ని కాదని చెప్పి మిగతా వారికి సీట్లు ఇవ్వగలరా? నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, వ్యక్తుల్ని జనరలైజ్ చేయను. ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ప్రాంతానికి కానీ ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేశాడు అంటాను, కానీ ఆ కులం తప్పు చేసింది నేను ఎప్పుడు మాట్లాడను.
మొన్న మధ్యన నా కొడుకు ఒకటే చెప్పాను, నా పెద్ద కొడుక్కి, అదేదో చిన్న బాధలు ఎవరన్నా ఇట్లా అన్నారంటే వాళ్ళందరూ ఇలాగే చేశారంటే అందరూ అనకు ఒకటి చేశాడు లేదా కొద్దిమంది చేశారు, అందరినీ ఏకగాటిన కట్టేయడం తప్పు చెప్పాను. నన్ను క్షమించమని అడిగాడు నా కొడుకు. నేను నేర్చుకున్నది రాయలసీమకి వెళ్ళినప్పుడు కులాల గురించి జనసేన ఏ విధానం మీద వచ్చిందంటే కులాల ఐక్యత. కులాలను విభజించి అందరూ రాజకీయం చేస్తారు, కులాలని ఐక్యపరిచి రాజకీయం చేస్తుంది జనసేన బలం. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని నువ్వు కాపని చూడలా, నువ్వు కమ్మాని చూడలా, నువ్వు మాల మాదిగాని చూడలా, నువ్వు ఆంధ్రుడిగా చూశారు. అందరినీ చెత్త కింద తిట్టారు, నీచంగా తిట్టారు తెలంగాణ నాయకులు కొద్దిమంది. మరి అప్పుడు మనం ఎలా పోరాటం చేయాలి? నేను రెల్లి కులస్తులని పోటీ చేయాలా, లేదంటే నేను తెలుగు ఆంధ్ర ముస్లిం ఎలా పోరాటం చేయాలి ఎలా తెలుస్తుంది మనం విడిపోయి ఉంటే? అందుకనే మనందరం ఒక జాతికి కానీ ఒక భావజాలాన్ని కట్టుబడి ఉండాలి. అందుకు నేను కులాల ఐక్యత అని మాట్లాడు. అంబేద్కర్ గారి కళ కుల నిర్మూలన జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ కులాల తాలూకా ఆవశ్యకత ఐక్యత చాలా అవసరం అభివృద్ధికి. అందుకోసం నేను కులాల ఐక్యతని మాట్లాడినప్పుడు కులాల గురించి చిన్నపాటి ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఈ దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో 2 కులాలే ఉన్నాయి పాలకులు. ఎంతసేపు ఆ వర్గాలే బాగుపడుతున్నాయి, నువ్వు కూడా మీరు ఇంకో 2-3 కులాలతో పాటు అందరిని తిట్టేయండి అంటే నేను అంత తక్కువ స్థాయిలో నేను ఆలోచించలేను. నన్ను ప్రభావితం చేసింది ఒక నేతాజీ ప్రభావితం చేశాడు, ఒక మహాత్మా గాంధీ ప్రభావితం చేశారు, ఒక అంబేద్కర్ ప్రభావితం చేశారు, ఒక కాన్షీరామ్ ప్రభావితం చేశారు. నేను అలా